రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ మా నమస్కారాలు. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పరిటాల కుటుంబం మీద ఆయన మాట్లాడడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు పొద్దుటూరు నుండి అనంతపూర్ వస్తుంటే ఆ సింగళమల దగ్గర ఒక టిప్పర్తో పరిటాల కుటుంబము అమ్మనేని సురేంద్రబాబు ఇద్దరు ఇతని మీద లారీతో ఢీ కొట్టేదానికి ప్రయత్నం చేసినారంట. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, 5 ఏళ్ళలో నువ్వు ప్రజలకి ఎంత అన్యాయం చేసినావో రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు తెలుసు. ఈరోజు లేనిపాని అబండాలు వేయడము సరికాదు. ఆ రోజుల్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు కోడికెత్తి డ్రామా అని ఒక డ్రామా క్రెడిట్ చేసినాడు, గులకరాయి డ్రామా అని ఒక ఇంకో డ్రామా పెట్టినాడు. ఆ వేలోనే మీరు కానీ ఈరోజు ఒక టిప్పర్ డ్రామా అని ఒక డ్రామా పెట్టడం జరిగింది. అయ్యా ప్రకాష్ రెడ్డి, పరిటాల కుటుంబం ఏ రోజు పేదల కుటుంబము, టీడీపీ పేదల పార్టీ అలాంటివి సైకో బుద్ధులు పరిటాల కుటుంబానికి లేవు. ఏనాడైనా పేదల పార్టీ టీడీపీ పార్టీ పరిటాల కుటుంబము పేదలకి అండగా నిలబడతంటే అది నువ్వు చూసి ఈ నియోజకవర్గంలో ఓరవలేక ఈరోజు నన్ను పరిటాల కుటుంబము అమ్మనేని సురేంద్రబాబు చంపుతున్నారని చెప్పి నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అయ్యా ప్రకాష్ రెడ్డి, నిన్ను ఎవరు చంపరు. నువ్వు టవర్ క్లాక్ దగ్గర ఒక మంచం వేసుకొని నువ్వు అక్కడ పనుకునే కానీ ఏ రోజు ఎవ్వరూ నిన్ను ఇట్లా తాకే వాళ్ళగా నుండ్రు. పరిటాల కుటుంబం సిద్ధాంతం అంటే అది. నువ్వు అక్కడ పనుకున్నా కానీ కుక్కలు కానీ మాట్లాడేవు. అటువంటి వ్యక్తివి నిన్ను పరిటాల కుటుంబం చంపడానికి అవసరం ఏమొస్తుందయా? 1000 కోట్లు నువ్వు ఆ రోజు అమ్మ ధైర్యాన్ని దుర్నియోగం చేసివి. జగనన్న లేఅవుట్లో ఎంత ప్రజల్ని నాశనం చేసినావంటే అది ప్రజలకు తెలుసు. మళ్ళా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కనుమరుగైతుంది, ఈ నియోజకవర్గంలో నేను కనుమరుగైతానని చెప్పి నువ్వు లేనిపాని అబండాలు వేయడం సరికాదు. నువ్వు రాబోయే 29లో కానీ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నియోజకవర్గం నుండి జనాలు నిన్ను ఓట్లేసే ప్రసక్తి లేదు. ఆ రోజు మీ రెడ్లతో వసూలు చేసుకునే 1000 డబ్బులతో ఆ రోజు నువ్వు మీ రెడ్లని సర్వనాశనం చేసినవా ప్రకాష్ రెడ్డి? ఈ నియోజకవర్గంలో మీ రెడ్లే ఈరోజు చెప్తారు ప్రకాష్ రెడ్డి గురించి. ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి చాలా మోసగాడని చెప్తారు. మీ రెడ్లను ఎవరినైనా ఈ నియోజకవర్గంలో చెప్తారు. మళ్ళా ఎస్సీల గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ని చంపితే మళ్ళా ఎస్సీలు గుర్తుకు రాలేదా నీకు? ఇలాంటివి ఎన్నో దళితుల మీద దాడులు చేసి ఆ రోజే దళితుల్ని చాలా హింసించి రోడ్డు మీద ఈడిచి ఆ రోజు చంపడం జరిగింది. ఈరోజు మీరు దళితుల మీద మాట్లాడుతుంటే మాకు సిగ్గుసేట్ అవుతుంది. ఈరోజు బీసీలకి నిలబడతంటే నువ్వు ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావు. ప్రకాష్ రెడ్డి గారు, లోకేష్ మీద మాట్లాడతావు. లోకేష్ బాబు మీద మాట్లాడేంత ధైర్యం నీకుందయా? ఏం పని చేసినావని లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నావు? లోకేష్ బాబు ఈరోజు విద్య గురించి, కంపెనీల గురించి ఈ రాష్ట్రము అప్పుల పాలు చేసిన మీ జగన్మోహన్ రెడ్డి అడిగితే నీకు చెప్తాడు. ఆ రోజు కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఈ మండలంలో సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు నువ్వు మీడియా ముందరకు వచ్చి మాట ఎత్తితే పరిటాల కుటుంబం మీద మాట్లాడతావు. లోకేష్ బాబు
మాకి అన్యాయం చేసినాడని చెప్పి ఎక్కడ లోకేష్ బాబు ఎక్కడే కానీ ఈ రాష్ట్రానికి కాబోయే 2029లో రథసారథి లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాడా. నువ్వు ఇలాంటి పిచ్చి కూతలన్నీ మానుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు కానీ మీ రెడ్లని నాశనం చేసి నువ్వు ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఎంతో కాలంలో నువ్వు ఒక్క తూరి ఎమ్మెల్యే అయిన దానికే నువ్వు 1000 కోట్లు సంపాదించుకుంటువి, నీ అన్నలు 1000 కోట్లు సంపాదించుకుంటే మాట ఎత్తితే మా అన్నని జైలు పంపించినారు పైటాల కుటుంబం అంటావు. పైటాల కుటుంబం జైలుకు పంపించలేదయ్యా, చట్టం దాన్ని బట్టి దాన్ని చేసుకుంటూ పోయింది. నువ్వు చట్టాన్ని ఈరోజు ఉల్లంఘించేదానికి పైటాల కుటుంబం ఏం చేస్తుంది? పైటాల కుటుంబం మీద నువ్వు అనుచేత వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా సెలవు తీసుకుంటాను.